కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 19 మంది ప్రాణాలు పోయినటువంటి ఘటనకు సంబంధించి సంఘటన ప్రాంతంలో మృతుల కుటుంబీకులంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి బస్సు ప్రమాద తీవ్రతను చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సంఘటన ప్రాంతం నుంచి 300 మీటర్ల దూరంలో ఈ యొక్క బస్సును రోడ్డుకు సైడ్ వైపున పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సంఘటన ప్రాంతంలో ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల కుటుంబీకులు ఒక్కొక్కరుగా వచ్చి ప్రమాద తీవ్రతను చూస్తున్నారు. వారి యొక్క బ్లడ్ శాంపిల్స్ను ఇచ్చిన తర్వాత DNA టెస్ట్ ఆధారంగా వారికి డెడ్ బాడీలను అప్పగిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ నేపథ్యంలో వారంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, మీ బస్సులో ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, మీ బంధువులు ఎక్కడి నుంచి వచ్చున్నారు? యాక్చువల్గా సంధ్యారాణి అని మా మేనకోడలు, మరి వాళ్ళ డాటరు ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి మా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యారు. యాక్చువల్గా వాళ్ళు మస్కట్లో ఉండేవారు. మస్కట్ నుంచి ఫంక్షన్కి అటెండ్ కావడం కోసం హైదరాబాద్ రావడం జరిగింది. వాళ్ళ నాన్నగారు మా బావగారు సంధ్యారాణి వాళ్ళ ఫాదర్ చనిపోతే సంవత్సరీకం కోసం హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ పక్కన మెదక్ పక్కన చిన్న విలేజ్ శివాయిపల్లి అనే విలేజ్, అక్కడికి రావడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ కూతురిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్ర అనే వాళ్ళ కూతురు బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. తను డ్రాప్ చేసి అక్కడి నుంచి మరి మస్కట్ వెళ్ళిపోదామని మస్కట్ టికెట్ బెంగళూరు నుంచి చేయించుకోవడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళే క్రమంలో ఇక్కడ రాగానే ఘోర ప్రమాదం జరిగి ఫైర్ యాక్సిడెంట్లో ఇద్దరు తల్లి కూతుర్లు చనిపోవడం జరిగింది. సార్, ఈ బస్సును మేము పరీక్షిస్తే టైర్లు కూడా రీగ్రూప్ టైర్లు ఉన్నాయి. అంతవరకు ఈ ఆర్టీఓలు కరెక్ట్గా చేస్తున్నారో కూడా అర్థం అవటం లేదు. ఈ గవర్నమెంట్ నిద్రపోతుందా? అది మా గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్లో బస్సా ఇది రిజిస్టర్ అయ్యిందా, ఆంధ్రాలో రిజిస్టర్ అయ్యిందో తెలియదు. కానీ రిజిస్ట్రేషన్ అయ్యి ఫిట్నెస్ మాత్రం అదే స్టేట్లో జరుగుతుంది. అసలు తెలంగాణలో జరిగిందా లేకుంటే ఆంధ్రాలో జరిగిందా తెలియదు. మీరు చూడండి, అది పరీక్షించండి. ఆ రీగ్రూప్ టైర్లు ఉన్నాయి. సో మేము ఇది స్లీపర్ కోచ్ మంచి హయ్యెస్ట్ పేమెంట్ చేసి దీంట్లో వెళ్తుండగా మాకు సేఫ్టీ లేదు అంటే ఈ ఆర్టీఓలు కూడా దీని పర్యవేక్షణ పర్ఫెక్ట్గా లేదని అర్థమవుతుంది సార్. సో దానివల్ల యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. ఒకటి యాక్సిడెంట్ అంటే ఎప్పుడు యాక్సిడెంటే, కాకపోతే ముందు ఆ 3 గంటలకు ఎవడో యమధర్మరాజు మోటార్ సైకిల్ మీద రావడము, దానికి గుద్దటం, దాంట్లోంచి ఈ డ్రైవర్ లాక్కపోయి ఒక 200 మీటర్స్ వరకు అదే స్పీడ్తో వెళ్ళి ఆపటం అనేది చాలా ఘోరం. దాంతోపాటు డ్రైవర్ దిగిపోయి పారిపోవడం కూడా అది అన్యాయం. అది వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా తక్కువే. వాడికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే వానికి మర్డర్ అని దాన్ని ఏమంటారంటే హ్యాంగ్ చేయాలి, హ్యాంగ్ టు డెత్ వాడిని చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని మళ్ళీ ఇంకో డ్రైవర్ ఎవడు కూడా పారిపోకుండా ఏదైనా ఇంతమంది ప్రాణ నష్టం ఘోరగా ప్రాణ నష్టం జరిగింది. ఇది ఏదో కాలు ఇరిగిందో చెయ్యి ఇరిగిందో పర్వాలేదు, కానీ పూర్తిగా భస్మం అయిపోయారు. సో ఎంత క్రూరంగా జరిగింది. ఆ డ్రైవర్ను మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షణ వేయాలి. శిక్ష వేయడమే కాకుండా ఈ ట్రావెలర్స్ను కూడా వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేసి వానికి కూడా జీవిత కారాగార శిక్ష వేయాలని నేను మనవి చేస్తున్నాను గవర్నమెంట్తో. ఎందుకంటే మేము లేమెన్ అంటే ఏమీ తెలియని పర్సన్స్ చూస్తేనే బస్సు పరిస్థితి అర్థమవుతుంది. ఆ టైర్ల మీదే నడుస్తుంది. మనకు కాలు ఎంత ఇంపార్టెంటో ఏదైనా బస్సుకు కానీ వాహనానికి ఆ టైర్లు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ టైర్లే సరిగ్గా లేవు అన్నప్పుడు స్పీడ్ ఎక్కడ కంట్రోల్ అవుద్దండి? ఇది 120 స్పీడ్లో నడుస్తున్న వెహికల్కి ప్రతి టైర్ కూడా పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో అది లేదు. కాబట్టి అది ఖచ్చితంగా ట్రావెలర్స్ తప్పిదమని నేను అంటాను. ఉచ్చలో చేపలు పట్టడం అంటారు దీన్ని, అంటే తెలంగాణ భాషలో మూత్రంలో చేపలు పట్టడం అంటారు. సో వాడు టైర్లు సేవ్ చేయడం వల్ల మనుషులను సేవ్ చేయలేడు కదా. ఈరోజు ప్రాణ నష్టాన్ని మళ్ళీ మాకు వాపసు తీసుకురాలేడు కదా. వాళ్ళు చిన్నపిల్లలండి, 23 సంవత్సరాల అమ్మాయి, 43 సంవత్సరాల మా కోడలు. ఆ 23 సంవత్సరాలు అంటే భగవంతుడు మాకు 100 సంవత్సరాలు ఇచ్చాడు. వీరి ఇద్దరి తప్పిదం వల్ల మా కోడల్ని మా మనవరాలను కోల్పోయాం మేము. మాకు నిజంగా కూడా మేము అది రికవరీ చేసుకునే పరిస్థితుల్లో లేము. ఈరోజు ఏ కాంపెన్సేషన్ ఇస్తే మేము ఏం చేసుకోగలం? మాకేమవసరం? మా మనిషిని మమ్మల్ని తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ నేను కోరుతున్నా. ఈ గవర్నమెంట్ నేను కోరటం ఏంటంటే నా మనుషులను నాకు కావాలి. నాకు అప్పుడు తీసుకురండి. లేదంటే వాడికి హ్యాంగ్ టు డెత్ చేయండి. ఎవరికి? డ్రైవర్కు యాజ్ వెల్ యాజ్ పనిష్మెంట్ కింద ఈ ఓనర్ను కూడా వాడి జీవిత కారాగార శిక్ష చేయాలని నేను. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్య కారణంగా ప్రమాదం జరిగిందంటున్నారు. సంఘటన ప్రాంతంలో చూసారు, ఏమనిపిస్తుంది సార్ మీకు? లేదండి, దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రైవర్ అనట్లేదు, మేనేజ్మెంట్ డిఫెక్ట్.
వీళ్ళు ఏంటంటే డ్రైవర్లు చూసే వాళ్ళు మంచి అంటే వాళ్ళు మంచి ట్రైన్ అయ్యి తీసుకోవాలా. డ్రైవర్ ఏం చేశాడు, ఎవడో వచ్చి బండి గుత్తే వీడియో ఎస్కేప్ అవ్వడానికి దూరం తీసుకెళ్ళిపోతే అది బ్లాస్ట్ అయింది. ఇది ఏమంటున్నా అంటే ఇది చాలా మేనేజ్మెంట్, డ్రైవర్ కాదు మేనేజ్మెంట్ డిఫెక్ట్ 100%. ఇలాంటి బస్సులో పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు. నేనేమంటుంటా ఇలాంటి ఇష్యూయే విశాఖపట్నంలో కెమికల్ కంపెనీలో జరిగితే ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ₹1 కోటి వితౌట్ ఎనీ కన్సర్న్మెంట్ వితిన్ సెకండ్స్లో డిసైడ్ చేశాడు. ఇప్పుడు ఈ రోజున ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, అతను ఎక్కడో 10,000 జీతం మస్కట్లో చేస్తున్నాడు. ఆ అమ్మాయిని ఎన్ఐటీ ఏదో కష్టపడి ₹10 పోగేసి ఎన్ఐటీలో ఆమెకు చదివిపించి ఏదో బెంగళూరులో అమ్మాయికి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గడుస్తుంది. ఈరోజు ఆ అమ్మాయికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆమెనే, బ్యాక్ బోన్ ఆమెనే. ఆమె చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు సీఎం చేశాడు, హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఒక రోల్ మోడలు 2 lakhs ఇవ్వడం ఏందండి? మరి జగన్ గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ₹1 కోటి ఇచ్చాడు ఎల్జీ పాలిమర్స్కి. మరి ఈయన ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అలా 10,000 జీతం మస్కట్లో చేసుకుంటున్నాడు, ఇంకో అబ్బాయి చదువుతున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంది? నేనేమంటున్నా అంటే మేము కూడా లోకల్గా అప్పుడు టీడీపీ, ఆయన ఉన్నప్పుడంతా మేము టీడీపీ. ఆయన విమర్శించడం కాదు, మేమేమంటున్నామంటే జగన్ కన్నా బెటర్ సర్వీస్ చేయండి, మీరు ప్రూఫ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు లేని కుటుంబాన్ని ఆదుకోండి. నేను చంద్రబాబు నాయుడు గారితో అదే కోరుతున్నా. రిక్వెస్ట్ అనుకోండి, మా డిమాండ్ అనుకోండి. మేము జగన్ కంపేర్ చేయడం కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పని కాబట్టి ఈరోజు జగన్ కంపేర్ చేస్తున్నాం. మీరు 2 lakhs ఇవ్వడం ఏందండి? మస్కట్ టికెట్ రాదు కదా 2 lakhs, ఆలోచించాలి కదా. దయచేసి బాబు గారికి మేము దండం పెట్టి చెప్తున్నాం ఏంటంటే దయచేసి లేని కుటుంబాలు, మీరు జగన్ కన్నా చాలా ఎక్స్పీరియన్స్ సీఎం, దానికన్నా బెటర్ హెల్ప్ చేస్తారేమో అని కోరుకుంటున్నాం. అంటే డెడ్ బాడీలు ఎప్పటికీ అప్పగిస్తున్నారు సార్, ఏం చెప్పున్నారు? లేదండి, దీంట్లో కూడా డిఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చి విజయవాడలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది 2nd డే. వీళ్ళు మళ్ళీ నిన్న నైట్ ఫోరెన్సిక్కి బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళు విజయవాడ వెళ్ళి అది చేసుకొని 24 hours అంటే డెత్ అయి బాడీ 3-4 days. ఇది కూడా కరెక్ట్ కాదు. దీన్ని ఏం చేయాలంటే మీరు ఇమీడియట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసి ఇమీడియట్ వాళ్ళు పంపించాలి. మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలా, 2 days ఆగాల, మళ్ళీ రావాలంటే డెడ్ బాడీ పొజిషన్ ఏంది? ఆ చనిపోయిన వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదర్, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి. ఓన్లీ అమ్మాయి, అబ్బాయి, వాళ్ళ హస్బెండ్ అండ్ సన్. అర్థమైందా? దీన్ని కూడా ఏమైనా తొందరగా పరిష్కారం చేసి ఈరోజు రేపు ఇచ్చే ప్రయత్నం చేయండి. అగైన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మేము ఏం కోరుకుంటున్నామంటే మీకు మరి చాలా రోల్ మోడల్ అండి, మీరు ఆ రకంగానే థింక్ చేయండి. జగన్ కన్నా మంచి మీరు సీనియరు. జగనే ఇట్లా జస్ట్ ₹1 కోటి జస్ట్ కెమికల్ రిలీజ్ ₹1 కోటి ఇచ్చాడంటే మొత్తం బర్నింగ్ కేసెస్ కదండి. మీరు అంతా బెటర్గా ఎందుకు ఆలోచించట్లేదు? అది మాకు బాధ అండి, అంతే. ఇంకా దీనికన్నా ఎక్కువ ఆయన విమర్శించాలేం మేము. అది థ్యాంక్ యూ సార్. మీ బంధువులు ఏమైనా ఎవరు మీకు చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? చనిపోయిన వాళ్ళు మా అక్క అవుతుంది సార్. చనిపోయిన వాళ్ళు సంధ్యార అనే మా అక్క, చనిపోయింది చందన మా కోడలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న చాలా 6 నిమిషాలు కష్టపడి పిల్లల్ని కనుక్కొని పెద్ద పెద్ద చదువులు చదివించాలనే ఒక కళ, కానీ ఆ యొక్క తల్లిదండ్రుల కలగనడమే కాదు, తల్లిదండ్రుల కళ సాకారం చేసే విధంగా మా కోడలు మంచి ఉన్నత చదువులు చదివి ఎన్ఐటి స్టూడెంట్గా ఆమె గుర్తింపు తెచ్చుకొని ఆ యొక్క బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ప్యాకేజ్ రావడం ద్వారా సంవత్సరంన్నర అవుతుంది. మా బావ మా అక్క చాలా కష్టపడేవాళ్ళు. మా అల్లుడు కూడా మంచి ర్యాంకరు, మంచి అక్కడ అలహాబాద్లో చదువుతున్నాడు. పిల్లలకు విద్య కంటే ఎన్ని ఆస్తుపాస్తులు ఇచ్చినా విద్య ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. చాలా గొప్పగా తల్లిదండ్రులు మా అక్క బావ చాలా గొప్పగా ఆలోచన చేసి వాళ్ళకు ఉన్నత స్థాయిలను తీసుకొస్తే ఈరోజు వాళ్ళ ఆలన పాలన చూద్దామంటే వాళ్ళు ఈ అగ్నిమంటలకు ఆవుతాయి కరిగిపోయి ముద్దలుగా, మాంసం ముద్దలుగా కనబడడం ద్వారా అది చాలా మేము జీర్ణించుకోలేని విషయం. కావున పోయిన వారిని తీసుకురాలేం. ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ వాళ్ళ నిర్లక్ష్యం చాలా ఉంది. కావున చిన్నగా యాక్సిడెంట్ కాగానే ఆపుకుంటే పోయేది. డ్రైవర్ అనుకుంటే ఇంతమంది ప్రాణాలు కాపాడేవాడు. ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా యమధర్మరాజు కానీ దేవుని పాత్రలో ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే అది డ్రైవర్ రూపంలో దేవుడు ఉంటాడు. కాబట్టి వీడు ఈ బస్సును డ్రైవ్ చేసినోడు వీడు దేవుడు కాదు, నరరూప రాక్షసుడు అని చెప్పేసి చెప్పక తప్పదు. సో అయినప్పటికి కూడా ఇంత పెద్ద క్యాపిటల్ సిటీ ఉండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు నేను మనసారా చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 2 రోజులు అవుతుంది చనిపోయి మా అక్క మా కోడలు వారితో పాటు ఇంకో 18 మంది. వారి శవాలు విఘాత జీవులుగా అక్కడ
ఫోరెన్సిక్ అక్కడ ఏంటంటే మార్చర్లో పెట్టడం జరిగింది. ఆ ముద్దలను తీసుకుపోయి మేము దహన సంస్కారాలు చేయాలంటే కూడా ఈరోజు ఆ శవాలను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నందున ఆ DNA టెస్టు నిన్న మా పెద్దమ్మను మేము ఫస్ట్ వచ్చినాం, ఈ డెత్ కన్ఫర్మా కాదా అని చెప్పేసి ఫస్ట్ రావడం జరిగింది మా కుటుంబం. దాని తర్వాత మళ్ళా ల్యాబ్కు కావాలి, బ్లడ్ కావాలంటే మళ్ళా మా పెద్దమ్మ సిక్ అయింది, మా పెదనాన్న చనిపోయిండు. మా పెద్దమ్మను కూడా మళ్ళీ సపరేట్గా కారులో రప్పించి బ్లడ్ శాంపిల్ తీసుకొని అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ల్యాబ్ కూడా మాకు జరిగిన అన్యాయం ఇతరులకు జరగద్దు, ఇది బెంగళూరు హైవే కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ల్యాబ్ ఏదో ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది సార్. ఇప్పుడు ఆ రోజు జగన్ గారు చిన్న ఇన్సిడెంట్కే ₹1 ఇచ్చిండు. మరి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మీ మామగారు ఎన్టీ రామారావు ఏలిండు, మరి దాని తర్వాత మీరు కూడా మా ఉమ్మడి తెలంగాణను మీరు ఏలడం జరిగింది. కావున ఇక్కడ జరిగింది మా 2 ప్రాణాలే కాదు, ఇక్కడ 20 ప్రాణాలు పోయినాయి ఈ బస్సులో. కాబట్టి 20 మంది కుటుంబ సభ్యులకు మీరు తక్షణ సాయం కింద మీరు ఒక పర్సన్కు ₹1,00,00,000 ఇచ్చినా కానీ తక్కువనే. ప్రాణం పైసల కన్నా మిన్న కాదు, పైసల కంటే ప్రాణమే మిన్న. ప్రాణం ఉంటే బతుకుంటే బచ్చల కూర ఏరుకొని తినచ్చు సార్, కానీ ప్రాణాలు లేవు. కాబట్టి ₹1,00,00,000 పర్ పర్సన్ ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా, నమస్కరిస్తున్నా. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది యొక్క తెలిసిన నేపథ్యంలో యొక్క ట్రావెల్ యాజమాన్యం పైన, డ్రైవర్ పైన కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి బాధితులు అయితే కోరుతూ ఉన్నారు. త్వరితగతిన DNA టెస్ట్ పూర్తి చేసి మృతదేహాలను వారికి అప్పగించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.